మందిని పోగు చేసుకున్నారు. 300 మంది ఆ గెలవటం ఏందని. అయినా సరే రెండో యుద్ధంలో కూడా విజయం ఎవరికైతే వ్యతిరేకులు ఉన్నారో వ్యతిరేకులకి జయం ఇవ్వలే దేవుడు. అలాగా యుద్ధాలు కొన్ని జరిగిన తర్వాత యుద్ధాలు పూర్తిగా ఆపేశారు. శాంతి సామరస్యాలు నెలకొన్నాయి. హజ్జతుల్ విదా వచ్చింది, మక్కా విజయం వచ్చింది. మక్కా విజయానికి 10,000 మంది ఉన్నారు. అప్పుడు ఎవరు ఈ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు 10,000 మంది ఉన్నారు. పునఃస్థాపితమైన ధర్మం ఇది. ఆ తర్వాత మక్కా విజయం తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల్లో ఇక మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వృద్ధాప్య ఛాయలు వచ్చేసినాయి, మరణ గడియలు ఆసన్నమైన హజ్జతుల్ విజా అంటారు. ఆయన హజ్ చేసి అందరినీ ఒకచోట సమావేశపరిచారు. అప్పుడు 1,00,000 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 1,00,000 మంది ఉన్నారు. ఇక అంతే, వాళ్ళే విశ్వాసులు, ఇంక భూమి మీద ఎవరు లేరుగా. అంటే గ్రంథ ప్రజల్లో కొంతమంది ఉన్నారు, పూర్వ గ్రంథాలను అనుసరించే వాళ్ళలో నిజమైన విశ్వాసులు కొంతమంది ఉన్నారని చెప్పి ఖురాన్లో చెప్పడం జరిగింది. ఇక 1,00,000 మందికి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మాట చెప్పారు, మీరు గొడ్డు కాదంటే ఒంటెల్ని, వాటిని, భార్య పిల్లల్ని, వాటన్నింటిని తీసుకొని ప్రపంచం నలుమూలలో వెళ్ళండి, ఈ దైవ ధర్మాన్ని విస్తరింపజేయండి, మీతోని ఖురాన్ తీసుకొని వెళ్ళండి. అర్థమవుతుందా? ఖురాన్ తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. అప్పుడు వెళ్ళిపోయారు అందరూ, సముద్రాలు దాటి వెళ్ళిపోయారు ఓడల్లో. అప్పుడు ఏ విమానాలు లేవు, కనీసం సైకిళ్ళు కూడా లేవు. 1450 సంవత్సరాల క్రితం అంటే ఒంటలే ప్రయాణం. అలా వెళ్ళిపోయారు ప్రపంచం నలుమూల. అలా ఇండియా ఎంతమంది వచ్చారా అంటే ఒక 3-4 వచ్చి ఉంటారు అంతే. ఇండియా ఎక్కడొచ్చిందా? ఇండియాలో ఫస్ట్ ఈ ఇస్లాం అనేది, ఇస్లాం అంటే దైవధర్మం కేరళలో వచ్చింది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బతుకున్నప్పుడే కేరళ రాజకుమారుడు వాళ్ళ తాతగారు చెప్పిందంట, చివరి ప్రవక్త వచ్చినప్పుడు చంద్రుడు చీలిపోతాడు, వేదాల ఉపనిషత్తులో ఉంది. వేదాల సారాంశం ఆయనకు తెలుసు, వేదాల జ్ఞానం ఆయనకు ఉంది. ఆయన చెప్పాడు, ఇక్కడ చివరి ఋషీశ్వరుడు వచ్చినప్పుడు, ఋషీశ్వరుడు అంటే ప్రవక్తలు, ఋషీశ్వరుడు కూడా అంటారు, ఈ చంద్రుడు చీలిపోతాడు, అప్పుడు నువ్వు వెళ్ళి ఆయన కలిసి ఆయన ధర్మాన్ని నువ్వు తెలుసుకొని ప్రజలకు ఆ ధర్మాన్ని బోధించని చెప్పి రాజుగారు తన మనవడికి చెప్పాడట. అప్పుడు మక్కాలో ఈ సంఘటన జరిగింది. చంద్రుడు చీలిపోయాడు, ప్రతి ప్రవక్తకి మహిమలు ఇచ్చాడయా, మరి నువ్వేం ప్రవక్త, మరి నువ్వేం మహిమ తెచ్చావని చెప్పానంటే అందరిని ఒక దగ్గరికి రమ్మన్నాడు. ఈరోజు దేవుడి ఆజ్ఞ మేరకి, అల్లా ఆజ్ఞ మేరకి చంద్రుడు చీలిపోతాడని. ఎలా అంటే మక్కాలో హేరా అనే పెద్ద కొండ ఉంది. ఆ కొండకి చంద్రుడు ఒక భాగం ఇటు ఒక భాగం ఇటు వచ్చేసాడు, 2 భాగాలు అయిపోయాడు. అది కేరళ ఉన్న రాజు చూశాడు, అదిగో చివరి ఋషీశ్వరుడు కల్కి వచ్చాడు అని చెప్పి ఆయన వెళ్ళి సముద్రాల ప్రయాణం చేసి ఆయన కలిసి తిరుగు ప్రయాణంలో మరణించాడు. ఆయన ఫస్ట్ మసీదు కేరళలో కట్టబడింది. అర్థమవుతుందా? 1450 సంవత్సరాల పైన. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో దివ్య ఖురాన్ని మేము దేవుడి గ్రంథంగా ఎందుకు నమ్మాలి అని అంటే రాత్రింబవళ్ళు పఠించబడుతున్న గ్రంథం. అర్థమవుతుందా? రాత్రింబవళ్ళు పఠించబడు 250 కోట్ల మంది ఏ నిమిషం కానీ, ఏ గంట కానీ, ఏ నిమిషం కానీ, ఏ గడియ కానీ, ఏ పూట కానీ గ్యాప్ లేకుండా భూమండలం మొత్తం నిరంతరం పఠించబడుతున్నటువంటి మహత్తర రాజగ్రంథం దివ్య ఖురాన్. దైవ గ్రంథానికి తప్ప ఇలాంటి గొప్ప ఘనత ఇంకే గ్రంథానికి లేదు. మరి ఈ గ్రంథం వేరే గ్రంథాలను తక్కువ చేస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో తక్కువ చేయట్లే. పూర్వ గ్రంథాల సారాంశమే దివ్య ఖురాన్. పూర్వ గ్రంథాల్లో సత్యం ఉంది, వాటిల్లో కూడా దేవుడు అక్కడనుంది, అవి కూడా నేనే పంపించానని చెప్పి ఏ దైవం అయితే ఆ గ్రంథాల్లో చెప్పాడో, నేను ఒక్కడనే, నేనే భూమిని పరిచిన వాడిని, నేనే ఆకాశాన్ని పరిచిన వాడిని, నేనే సూర్యచంద్రుని నడిపించేవానని చెప్పి ఖురాన్కు ముందు గ్రంథాల్లో చెప్పాడు. ఆ దైవమే ఈ గ్రంథంలో అరబీ భాషలో అల్లాగా చెప్పబడుతున్నాడు. అంతేగాని అల్లా అంటే సాయిబుల్ దేవుడు ఎంత మాత్రం కాదు. ఆయన ఆజ్ఞ లేనిది సూర్యుడు ఉదయించడు, ఆయన ఆజ్ఞ లేనిది సూర్యుడు అస్తమించడు, ఆయన ఆజ్ఞ లేనిది చంద్రుడి దశలు మారవు, ఆయన ఆజ్ఞ లేనిది భూమి మీదకి ఒక ప్రాణి రాదు, ఆయన ఆజ్ఞ లేనిది భూమి మీద నుంచి ఒక ప్రాణి మరణించదు. అలాంటి దివ్య ఖురాన్ గ్రంథాలన్నింటి సారాంశము ప్రవక్తలందరినీ ప్రేమించాలి, ప్రవక్తలందరూ బోధించిన దేవుడు ఒక్కడనే ధర్మాన్ని అనుసరించాలి. అదే మానవ జీవిత సాఫల్యం. ఈ పవిత్ర రంజాన్ మాసంలో మనుషులందరినీ ఏకం చేసే ప్రయత్నం చేద్దాం. మీ గ్రంథం వేరు, మా గ్రంథం వేరు, మీ ప్రవక్త వేరు, మా ప్రవక్త వేరు, మా ప్రవక్తలు కాదు మా దేవుళ్ళు అని మీరంటే ఏ ప్రవక్త కూడా, ఏ పండితుడు కూడా, ఏ ఋషీశ్వరుడు కూడా నేను దేవుణ్ణి, నాకు ఆరాధన చేయండి అని చెప్పిన మాట ఒక్కటి కూడా మీరు చూపించలేరు. ఏ గ్రంథంలో కూడా చూపించలేరు. వాళ్ళు కూడా దేవుడు ఒక్కడని ఒప్పుకున్నారు, ఆ దేవుణ్ణి ఆరాధించారు, ఆయనకి శిష్యులు ఉన్నారు, శిష్యులు కూడా ఈయన్ని గురువుగా, ప్రవక్తగా, ఆయన్ని దేవుడుగా ఒప్పుకున్న ఆనవాళ్ళు ప్రతి గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి గ్రంథం ఆధారం లేకుండా ఊహలతోని భ్రమలతోని జీవిద్దామంటే దారి తప్పిపోయినట్టే, మానవ జీవిత సాఫల్య దారి తప్పిపోయినట్టే. ఎలా తెలిసిన వాళ్ళు లేకుండా ఊరు ప్రయాణం మీరు వెళ్ళాలి,
గూగుల్ మ్యాప్ అని ఉండాలి, తెలిసినోడన్నా రూట్ చెప్పాలి. ఇది పట్టపగులే సూర్యుడు ఉంటాడో పట్టపగులే, రేత్రి చీకటి కూడా కాదు. రేత్రి అయితే మీరు ఇంకెంత కన్ఫ్యూజ్ అవుతారు. పట్టపగులే నువ్వు తెలియని ఊరు పోయి ఆ ఊరు ఎటుందో ఎవరన్నా తెలిసినోడన్నా లేకుంటే గూగుల్ మ్యాప్ అన్నా నీకు చెప్పకపోతే నువ్వు గమ్యం చేరుకోలేవు. అలాంటి మానవ జీవిత గమ్యం సాఫల్యం అనే లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలంటే గ్రంథాల యొక్క జ్ఞాన వెలుగు తప్పనిసరిగా అవసరమని గ్రహించండి. ఊహలు వదిలేయండి, భ్రమలు వదిలేయండి, యథార్థంలోకి రండి. గ్రంథాలు చదవండి, పిల్లలతో గ్రంథాలు చదివేయండి, గ్రంథాలు అన్నీ చదివేయండి. యుగ పురుషుల మార్గదర్శకత్వం తెలుసుకోండి, చరిత్ర తెలుసుకోండి, వాళ్ళ యొక్క రియల్ స్టోరీస్, వాళ్ళ యొక్క బాధలు, వారి యొక్క విశ్వాసము, వారి యొక్క భక్తి, వారి యొక్క అనుగ్రహాలు, వారు పొందినటువంటి వరాలు, బహుమానాలు ఇవన్నీ పిల్లలకి మనం అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలా అందించి నైతిక సమాజాన్ని, సత్సమాజాన్ని, ఐకమత్య సమాజాన్ని నిర్మిద్దాం.